గాజాపై విరుచుకుపడ్డాయి. మన దేశంలో ఉన్నటువంటి పత్రికలు సిగ్గుపడాలి. ఈ ఫోటో వేయడం అవసరమా? ఆల్ ఐసాన్ రఫా అని, రఫాలో ఏదో చిన్నారుల మీద యుద్ధం జరిగిందని. అరే ఈ గాజాల మళ్ళా హమాస్ వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు కాల్పులు విరమించిన తర్వాత ఇజ్రాయెల్ నుంచి ఎత్తుకుపోయిన బందీలను మేము విడుదల చేస్తామని మాట తప్పితే తిరిగి దాడి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి పత్రికలు సిగ్గులేని జర్నలిజం మీదంతా మీ బతుకులు చేడా అనేటువంటి జర్నలిజం. వీడు ఇది రెచ్చగొట్టడం తప్ప ఇంకేమైనా ఉన్నదా? అంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు గాజా అనేటువంటిది ఇజ్రాయెల్లో భాగంగా లేదు, ఇజ్రాయెల్ పరిపాలనలో భాగంగా లేదు. గాజా అనేటువంటిది హమాస్ తీవ్రవాదుల చెరలో ఉన్నటువంటిది. అట్లాంటి గాజాలో ఉగ్రవాదులను ఏరివేస్తుంటే, ఉగ్రవాదులు ఇట్లాంటి చిన్న చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకొని బ్రతుకుతుంటే ఏం చేయమంటారు ఇవాళ? ఇట్లాంటి జర్నలిజమా? సిగ్గుపడాలి జర్నలిజమా? సేమ్ మళ్ళా ఈ బెట్టింగ్ యాప్లను పెట్టినట్టే ఆఖరికి ఈ సినిమాకు సంబంధించినటువంటి దుర్మార్గులు, దుష్టులు, దేశద్రోహులంతా ఆల్ ఐసాన్ రఫా అని పోస్టింగ్ చేశారు. పైసలకు కకృతి పడేటువంటి వాళ్ళందరూ ఈ సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు పైసలకు కకృతి పడి ఆల్ ఐసాన్ రఫా అని ఉగ్రవాదులకు కూడా మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు. ఉగ్రవాదులకు కూడా మద్దతు ఇచ్చారు ఆల్ ఐసాన్ రఫా అని చెప్పేసి. ఉగ్రవాదులకు కూడా మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు. దయచేసి మళ్ళీ ఈ దేశంలో అట్లాంటివి కూడా తయారవుతారు. ఈ జర్నలిజం, ఇది జర్నలిజం అట. గాజాల తీవ్రవాదుల మీద దాడి జరుగుతుంటే మీరు చిన్నారులు చచ్చిపోతే ఏం చేస్తారో చెప్పండి, మీరు ఏం చేయాలో చెప్పండి. ఆ ప్రజలు కదా తీవ్రవాదుల మీద తిరుగుబాటు చేసి, అరే హమాస్ దొంగనా కొడకల్లారా గాజా నుంచి వెళ్ళిపోనరా అని తిరుగుబాటు చేసి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను చంపాల్సింది వాళ్ళు కదా. ఇక్కడ పలానా చోట తీవ్రవాదులు ఉన్నారని వాళ్ళు కూడా సమాచారం ఇవ్వాల్సింది. మరి తీవ్రవాదులను చంపాల్సింది ఎవరు? రాక్షస గణాన్ని మట్టు పెట్టాల్సింది ఎవరు? ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలారా. కావాలని మన జర్నలిస్టులు ఇది సిగ్గులేనటువంటి వాళ్ళు ఆయుధాలను వీడే పరిస్థితి లేదంటారు. ఇవాళ చిన్నారులు చచ్చిపోయారు అంటారు. ఏం చేయాలి మరి? దేశంలో, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి దేశాలని ఉగ్రవాదానికి స్వస్తి చెప్పేటువంటి ప్రక్రియ ఎవరు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది? ఎవరు దానికి మొదలు పెట్టాలి? ఎవరు మొదలు పెట్టరు. కానీ మన దేశంలో ఉన్నటువంటి జర్నలిజం ఇంత దిగజారిపోయి దేశం కంటే వీళ్ళకి అన్నీ ఎక్కువ. విలువలు లేని, బట్టలు లేని, సిగ్గు లేనటువంటి జర్నలిజమా? దయచేసి ఈ జర్నలిస్టులకు నా శ్రద్ధాంజలి.